మై డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. చాలామంది యవనస్తులు సువార్త చేయడానికి పరుగులు తీస్తున్నారు. సువార్తలో మంచి యాక్టివ్గా ఉంటున్నారు, వాక్యం చెప్తున్నారు, బోధిస్తున్నారు, సంఘాలని నడిపిస్తున్నారు. అయితే కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దాకా ఈ విషయాలు తెలియకోకుండా మనం సువార్తలో పాలివారయ్యండి వాక్యం చెప్తూ మన యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉండి ఉంటాం. ఇది ఒక యవనస్తులకనే కాదు కానీ, ఒక యంగ్స్టర్స్ కనే కాదు కానీ, దీన్ని పాస్టర్గా నిలబడిన ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక పాస్టర్గా నిలబడాలి అంటే సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, ఎందుకంటే తిమోతి హీఈస్ ఏ యంగ్ పాస్టర్ కాబట్టి, తనకి ఒక సంఘంను అప్పచెప్పాడు కాబట్టి, ఆ సంఘంలో తిమోతి ఎలా ఉండాలి, ఆ యొక్క పాస్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి అనేది కొన్ని ఆజ్ఞాపూర్వకంగా కొన్ని క్వాలిటీస్ అనేవి చెప్తూ వచ్చారనమాట. ఇప్పుడు దాకా మనం చేసిన సువార్త జనాల్లో మంచిగా కనిపించి ఉండొచ్చు, కానీ మన జీవితం ఏంటి అనేది మన పర్సనల్గా మనకే తెలుస్తుంది. సో ఈ యొక్క వీడియో మనతో మాట్లాడుతుంది అనేసని భావించి వినండి. ఎందుకు అనంటే, చాలామంది యవనస్తులు సువార్త చెప్పాలి అనే ఆసక్తితోనే చెప్తున్నారు తప్పితే, బట్ మన యొక్క బిహేవియర్, మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి అని చెప్పేసి తెలియట్లా. ప్రజల ముందల మనం నటిస్తున్నామేమో, కానీ జీవము గల దేవుడు మనల్ని అనుక్షణం ఎవ్రీ టైమ్ హీఈస్ వాచింగ్ అస్, మనల్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మరి ముఖ్యంగా మనం 10 మందిని ఎదరికి రక్షణలోకి నడిపిస్తున్నాం కాబట్టి, ఆ రక్షణలోకి నడిపించేటప్పుడు మన యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అని అంటే, ఒక విశ్వాసి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటే, ఒక పాస్టర్గా మనం ఉండి, మనం ఒక సువార్థికుడిగా మనం ఉండి ఎదరికి నడిపించేటప్పుడు మనం 10 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి దేవునికి. సో మన యొక్క జీవితం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయాలు. ఇవి తెలియకోకుండా సువార్త నేను చెప్పేస్తా, ఎలా పడితే అలా చెప్పేస్తాను, ఎలా పడితే నేను అలా ఉంటాను అనేసి అనుకుంటే గనక పొరబడుతున్నావు. దేవుని యొక్క కోపాన్ని మన మీదకి తెచ్చుకునే వారుగా ఉన్నాం. దీనిలో మనం చూసుకోగలిగితే నిందారహితుడుగా మనం ఉండాలంట. ఎవరి ముందర నిందారహితుడుగా ఉండాలి? మనం జనాల ముందర నటించవచ్చు, జనాల ముందర మన యొక్క బిహేవియర్ చాలా వినయంగా, చాలా మంచిగా మనం కనపరచవచ్చు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. సో దేవుని ముందర మనం నిందారహితుడుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం జనాల ముందర కూడా మనం నిందారహితుడుగా ఉండాలి. దేవుడు మన క్రియలను చూస్తాడు అంటే ఖచ్చితంగా చూస్తాడు. క్రియలు అనేది మన యొక్క క్రియల ద్వారా ఆయన ప్రతిఫలం ఇస్తూ ఉంటాడనమాట. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఎల్లవేళలా ఉంటది అని చెప్పేసి బైబిల్ ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. సో మన యొక్క ప్రవర్తన నిందారహితంగా ఉండాలి దేవుని ముందల, అదేవిధంగా సంఘస్థుల ముందల. అప్పుడు మనం రోడ్లెక్కి మనం సువార్త చెప్పడానికి, లేకపోతే సంఘాలకి వెళ్ళి సువార్త చెప్పడానికి, విశ్వాసుల ముందర నిలబడడానికి యోగ్యులమి. అది దేవుడు చెప్తున్న మాటలు. అలా కాకుండా మనకు నచ్చిన విధానంలో ఉంటానంటే ఏమాత్రం చెల్లదు. ఇంకా మనం పాత నిబంధనలో నుంచి మనం ఒక మనిషిని కనుక తీసుకోగలిగితే, సంసోను, నీ యొక్క జుట్టు కత్తిరించిన రోజున నీ యొక్క శక్తి అంతా పోతుంది అని చెప్పేసి చెప్తాడు. సంసోను హీఈస్ ఏ లెజెండరీ వారియర్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో ఇతను ఒక లెజెండరీ వారియర్. అతను చాలా శక్తివంతుడు అంట. 20 సంవత్సరాల పాటు ఫిలిప్తీయులకి ఎదురుగా పోరాడి విజయాలు సాధించిన వ్యక్తి. కానీ అతను చేసింది ఏంటి అని అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞని, దేవుడు చెప్పిన విషయాన్ని మీరి దాటి వెళ్ళాడు. ఏం చేశాడు అని అంటే, దేవుడు అంటాడు, నీ యొక్క జుట్టు కత్తిరించకూడదు. ఫస్ట్ థింగ్, నీ యొక్క జుట్టు కత్తిరిస్తే నీ యొక్క శక్తి పోతుంది అని చెప్పేసి సెకండ్ థింగ్ చెప్తాడు. ఇంకోటి, ఈ విషయాన్ని, ఈ యొక్క శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి దేవుడు ఎంతో క్లియర్గా చెప్తారు. అంటే జుట్టులో ఉందా బలము అంటే, జుట్టులో లేదు బలం, దేవుని యొక్క మాటని మేరకపోవడంలో ఉంది బలం. అందుకనే అక్కడ జుట్టు కత్తిరించడం వలన కాదు, అక్కడ సంసోను యొక్క బలం పోయింది. దేవుడు చెప్పిన దాన్ని పాటించుకోకుండా, దేవునికి వినయం చూపించుకోకుండా, తనకు నచ్చిన మార్గమును ఎంచుకొని ఆ యొక్క దెలీలాకి బానిస అయిపోయి, ఆ యొక్క లవ్ అఫైర్లో ఉండిపోయి చేయరానివి చేస్తూ ఆ యొక్క సీక్రెట్ని ఆ దెలీలాకి చెప్పేశాడు. దెలీలా ఎవరు అంటే మళ్ళీ ఫిలిప్తీయురాలు. ఆ సీక్రెట్ చెప్పిన వెంటనే తను చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ జుట్టుని కత్తిరించడం జరిగింది. ఆ కత్తిరించిన మరుక్షణం తన యొక్క శక్తి మొత్తం ఇదైపోయి అతను ఒక ఖైదీగా
ఉండవలసి వచ్చింది ఫిలిప్తీయుల చేతిలో. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే దేవుని మాట వినలేదు. దేవుడు చెప్పాడు, నువ్వు ఎవరికి చెప్పొద్దు ఈ సీక్రెట్ అని అన్నాడు. కానీ సంసోను ఈ మాట వినలా. నువ్వు పాస్టర్గా ఉంటున్నావు కదా, నీ యొక్క జీవితం ఇప్పుడు దాకా ఎదరికి వెళ్ళిపోయిందేమో, తెలియకుండా నీ యొక్క జీవితాన్ని ఓకే నేను మంచిగా సువార్త బోధిస్తున్నాను, మంచిగా నేను చెప్పగలను, ఒక 10 మందిని నా మాటల ద్వారా మోటివేట్ చేయగలను అని అనుకుంటున్నావేమో, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఈ మాటల ద్వారా. ఏంటి అని అంటే ఈ క్వాలిటీస్ ఖచ్చితంగా మనలో ఉండాలి. ఆ క్వాలిటీస్ లేకుండా మనం చెప్పడానికి అర్హులం కాదు. దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడ్డు. మొదటగా మన యొక్క కుటుంబాన్ని బాగుగా ఏలువాడునై ఉండాలి. మన యొక్క పిల్లలు మన మాటలు వినివారుగా ఉండాలి. లేకపోతే మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా విశ్వాసంలో బలపడి మంచిగా విశ్వాసులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మన యొక్క కుటుంబం అంతా సంఘముకి మాదిరిగా కనిపించాలి. మనల్ని చూస్తేనే వాళ్ళు మారిపోయే విధానంలో వాళ్ళు ఉండాలి. అంతేగాని నా పిల్లలు నచ్చింది చేస్తారు, నా భార్య నచ్చింది చేస్తుంది, లేకపోతే నా అమ్మా నాన్న నచ్చింది చేస్తారు, నేను నాకు నచ్చిన విధానంలో వెళ్తానంటే మాత్రం ఏమాత్రం కుదరదు. సో ఆ క్వాలిటీస్ అన్ని కూడా మనలో ఉంచుకొని మనం సువార్తకు వెళ్తే దేవుడు చాలా ఆనందపడతాడు. దేవుడు నీతిమంతుల మీద తన కందృష్టి ఎప్పుడూ ఉంచుతాడు. మనం నీతి కలిగి ఉంటే గనక దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనము నచ్చినట్లు ఉండి మనకు నచ్చినట్లు చేస్తూ స్టేజ్ ఎక్కేసి సువార్త చెప్తాను అంటే అది పవిత్రమైన స్టేజ్, పవిత్రమైన స్థలము. దాని మీదకి నువ్వు ఎక్కి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే కుదరదు. నువ్వు ప్రజల ముందులో ఒకలాగా, నువ్వు ఒంటరిగా ఒకలా ఉంటాను అంటే కుదరదు. సో ఈ క్వాలిటీస్ మనలో ఉంచుకొని మనం చాలా జాగ్రత్త కలిగి సువార్త చేస్తున్నప్పుడు కానీ, మాటలో కానీ, ప్రతి ఒక్క విధానంలో కానీ, ప్రవర్తనలో కానీ, క్యారెక్టర్లో కానీ, బిహేవియర్లో కానీ మనం మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తుని పోలిన వారుగా ఉండాలి. యవనస్తులైతే యవనస్తులు, పెద్దవారు అయితే పెద్దవారు. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.